హలో అండి, నమస్తే. ఈరోజు వీడియోలో కోడిగుడ్డు కూర పచ్చికారంతో సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో చూద్దాము. టేస్ట్ అయితే డిఫరెంట్గా పచ్చికారంతో చాలా చాలా బాగుంటుంది. చూడండి, ముందుగా మూకుడు పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు ఆయిల్లో 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు మిక్సీకి వేసుకోవాలి. మిక్సీకి వేసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. 4 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా చిన్న అల్లం ముక్క వేసి గ్రైండ్ చేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకొని పచ్చిమిర్చి ముద్దను 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేగనివ్వాలి. ఈ పచ్చికారం ముద్ద వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. 4-5 ఆనియన్స్ కట్ చేసి వేసుకోవాలి. నేనైతే 4 or 5 ఎగ్స్ వేస్తున్నాను. వాటికి సరిపడా ఒక 5 ఉల్లిపాయలు అయితే కట్ చేశాను. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 4-5 నిమిషాలు వేగనివ్వాలి. ఒక 4-5 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని ఆనియన్స్ వేగిన తర్వాత సరిపడా ఉప్పు వేసుకోవాలి. తర్వాత ఇలా కూరలో చిన్న చిన్నగా మనం ఇలా హోల్స్ పెట్టుకొని ఎగ్స్ వేసుకోవాలి. మనం ఎన్నైతే ఎగ్స్ వేసుకోవాలో అన్ని హోల్స్ పెట్టుకొని ఇలా ఎగ్స్ కొట్టి వేసుకోవాలి. ఎగ్స్ అనేవి కలపకుండా మూత పెట్టి అలా 4-5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఒకసారి ఎగ్స్ అలా తిప్పి మళ్ళీ ఒక 3-4 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. జస్ట్ కూర ఒక 10 నిమిషాలలో అయిపోతుంది. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే మాత్రం చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. డిఫరెంట్గా టేస్ట్ అయితే చాలా కొత్తగా, మీరు తప్పకుండా ఇంకోసారి చేసుకుంటారా, అంత బాగుంటుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా, కూర అసలు ఆ గ్రేవీ అనేది కలిసిపోతుంది. ఆనియన్స్ అనేవి చాలా మెత్తగా ఉడికిపోయాయి. చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.